నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. పాఠ్య పుస్తకాల్లోని చదువులను బోధించడంతో పాటు ఆ చదువులను ఆచరణాత్మక పద్ధతితో విద్యార్థులకు వివరించేందుకు భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో ఉడాన్ విద్యా వార్షిక ప్రదర్శనను గత 2 రోజుల పాటుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు వారి ఆలోచన విధానాలను, వారి ప్రతిభను ప్రతిబింబించాయి. విద్యార్థుల ప్రతిభను, సృజనాత్మక ఆలోచనలను ప్రజలకు పరిచయం చేయడానికి ఉడాన్ ఓ వేదికగా నిలిచిందని అంటున్న స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా శాస్త్రితో ఎస్టీవీ ఫేస్ టు ఫేస్. విద్యార్థులకు కేవలం చదువులే కాదు, అసలు ఆ చదువులతో పాటు ప్రాక్టికల్స్ చూపించాలని విభిన్న అంశాలతో ఎప్పుడు నూతనంగా ఆవిష్కరణలు చేస్తున్న పబ్లిక్ స్కూల్లో ప్రస్తుతం ఉడాన్ అనే వైజ్ఞాన ప్రదర్శన జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఉమాశాస్త్రి గారు ఉన్నారు. యాక్చువల్లీ ఈ ఎగ్జిబిషన్ అనేది కూడా విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాడు రేపొద్దున భవిష్యత్తులో ఈ ఎగ్జిబిషన్ వల్ల వారికి వచ్చే ఆచరణమైన సృజనాత్మకమైన వారి నైపుణ్యానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే దాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది? ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీరు విద్యార్థులకు ఎలాంటి ఉపయోగపడుతుందను? Skill education is what we want to develop. Beyond the classroom is what we want to focus. Textbook learning can be done anywhere, any teacher can teach. Beyond the classroom, what the child learns is what is more important. And now under the many government schemes that have come like Atmanirbhar Bharat and Vikasit Bharat, we need to become independent. And it is our role and responsibility to make our children self-reliant and independent and encourage them to come up with more ideas,
to start many new projects. That is the main objective that we have come with, and this objective of this Udan is to bring out the ideas and the talents from the children, and they have come up with the ideas. So if 1,300 children come up with so many ideas, definitely the entire country can come up with many ideas, and we will have a successful Vikasit Bharat, and we can make our children ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా ఎక్కువగా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి, కానీ మీ దగ్గర మాత్రం అకాడమిక్ ఎగ్జిబిషన్ అని చెప్పి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ ఐడియాకు గల కారణం ఏంటి? Science exhibition is definitely very important to bring up and explore new innovations in science. But that is not the only subject of focus. Now we have many scientists, many children going for engineering and medical fields. But there are other skill subjects where our children have to go, like commerce fields or humanities. To integrate all these subjects, we need to develop all the skills in the children, not only the scientific temper. That is why we went on for co-curricular subjects as well, and the happening subjects and the latest subjects of 21st century skills, that is artificial intelligence or electronic gadgets or fashion designing. These are also various career options. That is what we want to teach our children. Career options are many. It is up to you to choose what is your passion and how you would take it further. మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం మనము సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ ప్రదర్శిస్తున్న స్టాల్స్ని చూద్దాం. మనతో పాటు ప్రిన్సిపాల్ గారు కూడా అకంపెనీ చేస్తూ ఉంటారు. అయితే విద్యార్థులకు తెలియడానికి అని చెప్పేసి జనరల్గా మనము టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్స్ మాత్రమే చూస్తాం, కానీ ఇక్కడ వినూత్నంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీచరే కావచ్చు, ప్రిన్సిపల్సే కావచ్చు, ఏదైతే ఒరిజినల్ రియల్గా సంబంధించిన జంతువుల యొక్క అవయవాలను తీసుకొని వచ్చారు, వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. మనం ముఖ్యంగా చూస్తే కూడా ఇక్కడ మనం చూస్తే మెదడు, అలాగే హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా మొత్తం, అలాగే దాంతోపాటు మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రోడక్ట్స్ని కూడా అంటే ఇక్కడ అన్ని పెట్టి చూస్తారు. మేడం మనం చూస్తే కనుక ముఖ్యంగా దీని వెనక గల ఐడియా ఎవరిది మేడం? మా సైన్స్ డిపార్ట్మెంట్ టీచర్స్ వాళ్ళదే ఐడియా సార్. ఆల్వేస్ మేము డ్రా చేసి చూపిస్తాం పిల్లలకి, బోర్డు మీద డ్రా చేస్తాం, టెక్నికల్ బోర్డు కూడా పెడతాం, 3D బోర్డు కూడా పెట్టి చూపిస్తాం. కానీ లైవ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో, మోడల్ అండ్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ టీచింగ్, క్లాస్ వర్క్ రైటింగ్ కన్నా కూడా ప్రాజెక్ట్ అండ్ మోడల్ ప్రజెంటేషన్లోనే మెయిన్ నాలెడ్జ్ పిల్లలకి వెళ్తుంది, అండ్ పర్మనెంట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరీ నాలెడ్జ్. ఆ బేస్ మీదే మా సైన్స్ టీచర్స్ ఈ ఐడియాస్తో వచ్చి వాళ్ళు ఇది డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి ఇదే విషయానికి సంబంధించి సైన్స్ టీచర్తో మాట్లాడతాం. మీరు సైన్స్ టీచర్, ఆల్ ఆర్ సైన్స్ టీచర్స్. ఓకే, గీతా గారు ఉన్నారు, గీతా గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇలా ప్రదర్శించడం వల్ల విద్యార్థులకి గల అంటే వాళ్ళకి ఇంకా ఏ రకంగా ఉపయోగపడుతుంది? సార్, మామూలుగా మేము హ్యూమన్ అనాటమీ గురించి చెప్పినప్పుడు డ్రా చేస్తూ ఉంటాము, లేదా ఇలాగ స్మార్ట్ బోర్డ్ పెట్టి సిస్టమ్స్, ఆర్గన్స్ అన్నీ చెప్తూ ఉంటాము. కానీ వాళ్ళు లైవ్గా చూసుండరని మా అందరికీ అనిపించింది. సో మా సైన్స్ డిపార్ట్మెంట్ అంతా అనుకుని మ్యామ్ పర్మిషన్ తీసుకుని చూపిస్తే బాగుంటుంది కదా ప్రాక్టికల్గా అనేసి ఐడియా వచ్చింది మా అందరికీ. సో అది ఇంప్లిమెంట్ చేశాము. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా యాక్చువల్గా మేము కూడా ఇంత టచ్ చేసి చూసుండమేమో, ఇప్పుడు ఏంటంటే ఇలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐడియా వచ్చింది, ఓహో లంగ్ ఇంత పెద్దగా ఉంటుందా అంటే, ఇది ఓన్లీ మ్యామల్ది, అది గోట్ది, ఇంకా మనది ఇంకా పెద్దగా ఉంటుంది అని. కానీ వాళ్ళు అన్నీ చూసేటప్పటికి చాలా ఇంకా ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారేమో అనేసి మా ఉద్దేశం అనమాట. బట్ అది వర్కౌట్ కూడా అయ్యింది సార్. మామూలుగా డిసెక్షన్స్ అలా ఉంటాయి, బట్ ఇప్పుడు 10th క్లాస్ వరకే ఉంది కాబట్టి ఇలా చేస్తే వాళ్ళకి ఆర్గన్స్ ఎలా ఉంటాయి, లైవ్గా ఎలా తెలుస్తుంది, ఎలా ఫంక్షన్ అవుతుంది, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఇంకా వాళ్ళకి బాగా అర్థమవుతుందని. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్ అనేది కూడా చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్. ఎందుకంటే విద్యార్థులకి మనం మానవులమైన, జంతువులమైన, మన యొక్క జీవన శైలికి సంబంధించిన అంశం ఎక్కువ ఉంటాయి. అయితే ముఖ్యంగా మేము చదువుకునే రోజుల్లో చూసాం, చాలా మటుకు కూడా ఏంటంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి మా క్లాసుల్లో టీచర్లు ఓపెన్గా చెప్పడానికి కొంచెం ఇబ్బందికి పడేవారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు విద్యార్థులకు ఎలా చెప్తారు? లేదు సార్, ఈ యాక్చువల్గా హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పాలి అనేది ఛాలెంజింగే. బట్ మా డిపార్ట్మెంట్ అందరికీ మేము క్లియర్గా మోడల్స్ యూజ్ చేసి, ఈవెన్ ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ వచ్చింది, అది యూజ్ చేసి క్లియర్గా చెప్తున్నాము.
దాంట్లో ఏం పెద్దగా వాళ్ళు ఏమీ డిఫికల్ట్గా ఏం అనిపించట్లేదు. అండ్ వాళ్ళు చక్కగానే తీసుకుంటున్నారు. అండ్ మేము చెప్పాక వాళ్ళకి అర్థమవుతుంది కూడా, ఓకే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఇది, ఇలా ఫర్టిలైజేషన్ అవుతుంది అని. ఇక్కడ మీరు మోడల్ కూడా చూడొచ్చు సార్, వాళ్ళు 7th క్లాస్ పిల్లలు. సో దే హ్యావ్ రిప్రజెంటెడ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫర్టిలైజేషన్ ఎలా అవుతుంది. సో ఇవన్నీ మేము 8th క్లాస్ నుంచి 7th నుంచి 8th నుంచి స్టార్ట్ చేసి 10th వరకు క్లియర్గా చెప్తున్నాము. అందుకే ఈసారి ఇది మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. యాక్చువల్గా ఇది సార్, ఇది మ్యామల్ది అంటే గోట్ది అనమాట. సో ఇది యూటరస్, ఇక్కడ ఓవరీస్, ఇది ఫెలోపియన్ ట్యూబ్. దీస్ ఆర్ ద టెస్టెస్. సో ఇవి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇదిలోకి వెళ్ళి ఇక్కడ ఎంబ్రియో యాంకర్ అయ్యి అది ఫీటస్గా మారుతుంది. సో ఇది వాళ్ళు చూసినప్పుడు కూడా చాలా లైక్ పిల్లలందరూ కూడా ఓహో ఇంతే ఉంటుందా మ్యామ్, ఇంత చిన్నగా ఉంటే ఎలా అవుతుంది అని అంటే దాని కెపాసిటీ లైక్ ఇట్ హ్యాస్ అన్ ఎలాస్టిసిటీ పవర్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ అనమాట. సో ఏం ప్రాబ్లం, చక్కగా నేర్చుకుంటున్నారు సార్. ఇది ఎప్పుడు విద్యార్థులకు చదువులతో పాటే ఇలాంటి మోడల్స్ డిస్ప్లే చేయాలి. ఈ ఎగ్జిబిషన్ ద్వారా కూడా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు కూడా ఇక్కడి టీచర్స్తో పాటు ప్రిన్సిపల్స్ కూడా అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద 2 రోజులుగా సాగుతున్న ఈ ఎగ్జిబిషన్ని కూడా చూడడానికి చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా భారీ ఎత్తున వస్తూ ఉన్నారు.